క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానికి టీడీపీ నేత బహిరంగ హెచ్చరిక. కొడాలి నాని ఊరు వదిలిపో, పెళ్ళాం పిల్లలతో పెట్టాబేడ సర్దుకొని వెళ్లాలని హుకుం, లేదంటే అంటూ బుద్ధా వెంకన్న మాస్ వార్నింగ్. ఏపీలో ఉంది చంద్రబాబు నాయుడు. 12 గంటలు పనిచేస్తే ఆయన్ను అందుకోలేం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ముఖ్యమంత్రులు ఎవరైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కాపుల ఐకమత్యంతో వారికి గౌరవం పెరిగింది. దారుణ పరాజయంతో వైకాపా క్యాడర్లో భయాందోళన. టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు గల్లంతుపైన చర్చ. క్యాడర్కు అందుబాటులో లేని వైకాపా నేతలు. రాష్ట్రంలో కార్యకర్తలపై పెరుగుతున్న దాడులు. ప్రతిపక్షంలో టీడీపీ అనుసరించిన వ్యూహమే సరైనదా? ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఉన్నది చంద్రబాబు నాయుడని, 12 గంటలు పనిచేస్తే ఆయనతో పోటీ పడలేమని, 18 గంటలు చేయాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎవరైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచాలని ఆదేశించిన తన గొప్ప మనసును చాటుకున్నారని అన్నారు. కాపుల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఏపీ సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబుతో పోటీ పడాలంటే పని విధానం మార్చుకోవాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బొంకూరు సురేందర్ సన్ని నూతనంగా ఏర్పాటు చేసిన మాదిగ శక్తి సంఘం కరపత్రాన్ని ప్రొఫెసర్ కాసింతో కలిసి మోత్కుపల్లి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేదన్నారు. అదే ఏపీలో చంద్రబాబు దమాషా ప్రకారం సీట్లు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఏపీలో కాపులంతా పవన్ కళ్యాణ్ వెనుక ఉండటంతోనే పోటీ చేసిన 21 సీట్లు గెలిచారన్నారు. ఇప్పుడు ఆ కులానికి ఎంతో గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణలో మాదికలు డబ్బులిస్తే ఓట్లేస్తారన్న లెక్కలేనితనం ఉందని విమర్శించారు. తెలంగాణ కేబినెట్ లో మాదికలకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అసలు పార్టీ ఉంటుందా ఉండదా, లేదా ప్రత్యర్థుల చేతిలో నిర్వీర్యం అవుతుందా అనే ఒక రకమైన భయం మాత్రం ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఉంది. పక్క రాష్ట్రంలో ఎంతో బలీయమైన శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత 6 నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన ఉదాంతాన్ని ఇక్కడి నాయకులు ప్రస్తావిస్తున్నారు. దారుణ పరాభవం తర్వాత నాయకుల్లో శ్రేణుల్లో నమ్మకం కలిగించడానికి జగన్ 5 ఏళ్లు ఎంత కళ్ళు మూసుకొని తెరిస్తే సరిపోతుందని పైపైకి చెబుతున్నా లోలోన గుబులు రేగుతుందన్నది అక్షరాల సత్యం. ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులతో వారంతా బెంబేలెత్తిపోతున్నారు. వారిలో కొంత ఉత్సాహం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి పడరాని పాట్లు పడాల్సి ఉంటుంది. కానీ ఈ 5 ఏళ్లు అధికార పార్టీ నాయకుల్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం చెప్పటం లేదు. అయితే జగన్ ఇప్పటికైనా కార్యకర్తల గురించి ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి. బాధితులంతా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మాజీ ఎంపీల దగ్గరికి వెళ్తున్నారు. వారేమో లోకల్ గా అందుబాటులో ఉండటం లేదు. విదేశాలకు, హైదరాబాద్ లోనూ ఎంజాయ్ చేస్తున్నారు. కనీసం తమ గోడు వినేవారు లేడని సగటు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల గురించి ఆలోచన చేయాలి. పార్టీ వారిపై దాడి జరిగితే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారు నమోదు చేయకపోతే ఆన్లైన్లో పంపించాలి. ఇలా కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోతే కోర్టులో పిటిషన్ వేయాలి. ఇలా ఒక పద్ధతిలో వారికి న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళాలి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసింది ఇదే. అందువల్లే ఆ పార్టీ కార్యకర్తలకు భరోసా వచ్చింది. వారిపై ఎన్ని దాడులు జరిగినా బెదరలేదు. క్యాడర్ చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఆ ధైర్యాన్ని వైసీపీ నాయకులకు, కార్యకర్తల్లో నూరిపోస్తారా? ప్రస్తుతానికైతే పైపైనే దాడుల గురించి, ఓటమి గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఒకే నియోజకవర్గంలో 2 వర్గాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య సమన్వయం కుదిర్చి పార్టీని బలోపేతం చేస్తారా, లేక పై సమీక్షలు చేసి చేతులు దులుపుకుంటారా అనేది చూడాలి. ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా అయ్యన్న పాత్రుడు గెలిచారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో కూర్చోపెట్టారు. ప్రోటెం స్పీకర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత చంద్రబాబు స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యన్న పాత్రుడి
ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు. అయ్యన్న పాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుండి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. గత ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్రకి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్గా వ్యవహరించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యన్న పాత్రుడికే స్పీకర్ చైర్ దక్కింది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మండల బుద్ధా ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భార్యను నరికి చంపిన భర్త. మద్యం మత్తులో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కురబలకోట మండలంలోని ముదివేడు లక్క సముద్రం గ్రామం మేకలవారిపల్లిలో చోటు చేసుకుంది. భర్త లక్ష్మీరెడ్డి రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడినట్లు తెలుస్తోంది. భార్యపై భర్త ఆగ్రహంతో అర్ధరాత్రి గొడవపడి కొడవలితో అతి కిరాతకంగా నరికి హత్య చేసినట్లు స్థానికుల సమాచారం. విషయం తెలుసుకున్న ముదివేడు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు రమణమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని మదనపల్లె వసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగన్ కాన్వాయ్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద కాన్వాయ్లో వాహనాలు ఢీకొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా నేడు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. 3 రోజులు అక్కడే ఉంటారు. రాయలసీమకు చెందిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మరోవైపు నిన్న అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసిన జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా కలిసి ఓటమికి గల కారణాలు అన్వేషించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా నియమితులైన చింతకాల అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు, రాజంపేట పార్లమెంట్ రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వంటికొండ వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్ నాగార్జున బాబు, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి పూల మురళి, గండికోట గణేష్ బాబు, మార్పూరి మహేష్ మరియు నాయకులు, కార్యకర్తలు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా ఏఏఏ రేటింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. జాతీయ స్థాయిలో NPTEL వారు ఆన్లైన్లో జనవరి, ఏప్రిల్ 2024 సెషన్లో నిర్వహించిన పరీక్షలలో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 4858 సర్టిఫికేట్ కోర్సులకు హాజరు కాగా అందులో 3463 ప్రతిభ కనపరిచిన జాతీయ స్థాయిలో NPTEL సర్టిఫికేట్ను పొందడమే కాక కళాశాలకు AAA రేటింగ్తో పాటు టాప్ 20లో మిట్స్ కళాశాలకు గుర్తింపును అందించినట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కళాశాల మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ పృథ్వీరాజన్ ఈ అవార్డును అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలకు NPTEL వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ S. విజయభాస్కర్ చౌదరి, విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి గాను మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదల్లా కృతజ్ఞతలు తెలిపారు. బడి పిల్లలే ఆర్టీసీ తొలి ప్రాధాన్యం. అవసరమైతే బడి పిల్లల కోసం ఎక్స్ప్రెస్ బస్సుల రూట్ మార్చుతాం. బస్సు సౌకర్యం ఉన్న ప్రతి పల్లెకు విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు ఉంటుందని మదనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి వెల్లడి. మదనపల్లి పరిధిలోని బస్సు సౌకర్యం ఉన్న ప్రతి గ్రామానికి విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి నేడిక్కడ వెల్లడించారు. పాఠశాల వేళకు బస్సులు విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రెడ్డి పేర్కొన్నారు. బడి పిల్లలే తొలి ప్రాధాన్యతగా అవసరమైతే ఎక్స్ప్రెస్ బస్సుల రూటు మారుస్తామని అన్నారు. దీంతో పాటు ఆయా రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో కూడా బడి పిల్లలు ప్రయాణించవచ్చని తెలుపుతూ ప్రైవేటు వాహనాలు
వాహనాలు, ఆటోలలో విద్యార్థులు ప్రయాణించకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంత సురక్షితమో రెడ్డి సోదాహరణాలతో వివరించారు. వాల్మీకిపురం గురుకుల పాఠశాలలో మిగులు సీట్లకు దరఖాస్తు చేసుకోవాలంటున్న ప్రిన్సిపల్ కల్పన. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయన్నారు. స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ కల్పన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు పాఠశాలలో స్వీకరించబడతాయని, దరఖాస్తు చేసుకోవలసిన వారు నేరుగా పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7989128742 మొబైల్ నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని ఆమె తెలిపారు. గత ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానికి టీడీపీ నేత బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. కొడాలి నాని ఊరు వదిలిపో, లేదంటే బుద్ధా వెంకన్న మాస్ వార్నింగ్. పెళ్ళాం పిల్లలతో పెట్టే బేడ సర్దుకుని వెళ్లాలని హుకుం, లేదంటే అంటూ వెంకన్న తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది. ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది. పెళ్ళాం పిల్లలతో పెట్టాబేడ సర్దుకొని వెళ్లాలని హుకుం జారీ చేసింది. లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని రెచ్చిపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రభుత్వం మారడంతో కొడాలి నాని తదితరులకు గడువు ఇచ్చింది. ఆ గడువు దాటడంతో టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసిన వారిని వదిలిపెట్టబోమని బుద్ధా వెంకన్న తేల్చి చెప్పారు. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, జోగి రమేష్ లాంటి వారు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. కొడాలి నాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నానికి ఇచ్చిన గడువు ముగిసింది. పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి వెళితే మంచిది, అలా వెళితే వదిలేస్తామని స్పష్టం చేశారు. కాదు, కూడదని ఇక్కడే ఉంటూ పిచ్చి ప్రలాపనలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానికి టీడీపీ నేత బహిరంగ హెచ్చరిక. కొడాలి నాని ఊరు వదిలిపో, పెళ్ళాం పిల్లలతో పెట్టాబేడ సర్దుకొని వెళ్లాలని హుకుం, లేదంటే అంటూ బుద్ధా వెంకన్న మాస్ వార్నింగ్. ఏపీలో ఉంది చంద్రబాబు నాయుడు. 12 గంటలు పనిచేస్తే ఆయన్ను అందుకోలేం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ముఖ్యమంత్రులు ఎవరైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కాపుల ఐకమత్యంతో వారికి గౌరవం పెరిగింది. దారుణ పరాజయంతో వైకాపా క్యాడర్లో భయాందోళన. టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు గల్లంతుపైన చర్చ. క్యాడర్కు అందుబాటులో లేని వైకాపా నేతలు. రాష్ట్రంలో కార్యకర్తలపై పెరుగుతున్న దాడులు. ప్రతిపక్షంలో టీడీపీ అనుసరించిన వ్యూహమే సరైనదా? క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.